కరోనా లాగే చైనా వైరస్ మన దేశంలోకి వచ్చింది. బెంగళూరులో 2 చిన్నారులకు సోకింది. అహ్మదాబాద్ను తాకింది. ఈ వైరస్ ఎంత ప్రమాదకరం? కరోనా తరహాలోనే లాక్డౌన్లు తప్పవా? చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్ లోకి ఎంటర్ అయింది. బెంగళూరు, అహ్మదాబాద్ లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ సంబంధ అనారోగ్యానికి దారితీసే ఈ వైరస్ విస్తృతమైతే చర్యలు తీసుకోవాలని కోరింది. ఏమాత్రం అలసత్వం వద్దని తెలిపింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న 2 పసికందులకు వైరస్ నిర్ధారణ కాగా, అహ్మదాబాద్ లో 2 నెలల చిన్నారి కూడా ఇదే వైరస్ లక్షణాలతో చికిత్స పొందుతోంది. అయితే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీనిపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. కాగా 3 నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరో చిన్నారి చికిత్స పొందుతోంది. అయితే వైరస్ వెలుగు చూసిన దేశాల్లో వీరి కుటుంబాలు ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులు దీని బారిన పడే ఛాన్స్ ఉంది. హెచ్ఎంపీ వైరస్ భారత్ ని కబలిస్తుందా? హెచ్ఎంపీ వైరస్ చైనాలో ఆల్రెడీ అవుట్ బ్రేక్ అయి సమస్యాత్మకంగా ఆ దేశాన్ని వణికిస్తున్నప్పుడు భారత్ కూడా వణికిస్తుందా అన్నది ప్రశ్న. అయితే భారత్ లో 2001లోనే ఈ జబ్బు కనిపెట్టబడింది నెదర్లాండ్స్ లో. అప్పుడప్పుడు స్పొరాడిక్ గా ఈ కేసెస్ రికార్డ్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు కొత్తగా మనం ఈ వైరస్ ని చూడటం లేదు. ఈ వైరస్ హెచ్ఎంపీ వైరస్ ఇప్పుడు అక్కడ ఒక అవుట్ బ్రేక్ గా మారి ఎపిడమిక్ నుంచి ఇప్పుడు అక్కడ పాండమిక్ గా దేశమంతా ప్రబలింది. కాబట్టి ఇది చర్చనీయాంశమైంది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు భారత్ ని కబలిస్తుందా అంటే మనకి అక్కడక్కడ స్పొరాడిక్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ కేసెస్ చాలా రోజుల నుంచి ఈ వింటర్ సీజన్ లో రికార్డ్ అవుతూనే ఉన్నాయి. చైనా వైరస్ దేశంలోకి రావడంతో స్టాక్ మార్కెట్ షేక్ అయింది. సూచీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. స్టాక్ మార్కెట్ లో మదుపర్లు 12 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానియా వైరస్ హెచ్ఎంపీవీ కేసులు భారత్ లోనూ నమోదు కావడం సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఉదయం ఫ్లాట్ గా సూచీలు ప్రారంభం కాగా బెంగళూరులో 2, గుజరాత్ లో 1 కేసు నమోదైనట్లు వార్తలు రావడం కలకలం రేపింది. ఈ వార్తలు ప్రధానంగా సూచీలను పడేశాయి. కేంద్ర ప్రభుత్వం అంతగా భయపడాల్సింది ఏమీ లేదంటున్నా వైరస్ ఫియర్స్ జనంలోకి వెళ్లిపోయాయి. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన దేశమంతా నెలకొంది. చైనాలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పిల్లల వార్డులన్నీ నిండిపోతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాధి చిన్నారులకు సోకుతూ ఉండటంతో ఆందోళన నెలకొంది. మన భారత్ ని కూడా కబలిస్తుందా అంటే ఆల్రెడీ మనకి అనేక సందర్భాల్లో స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. కొంతమంది పల్మనాలజిస్టులు, కొంతమంది పీడియాట్రిషియన్స్ ఆల్రెడీ ఈ కేసుల్ని ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. అయితే భారత్ మొత్తం వ్యాపిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్, దాని మీద మనం డిస్కస్ చేయడానికి ఇంకా ఇది ఎర్లీ స్టేజ్ గా మనం పరిగణించవచ్చు. అయితే భారతదేశం మొత్తం ఈ జబ్బు వ్యాప్తి చెందుతుందా, భయపెడుతుందా, భారతదేశం మొత్తం కబలిస్తుందా అని ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే మనకి ఈ జబ్బు భారతదేశం అంతా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. భారత్ని కూడా కబలించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనము ముఖ్యంగా చేయాల్సినటువంటి అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే సమాజంలో తుమ్మకపోవడం, దగ్గకపోవడం, తర్వాత మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సోప్ తోడు కానీ శానిటైజ్ చేసుకోవడం, ఇలాంటి ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు ఇదివరకు కోవిడ్ లో మనం ఏమైతే చేసామో, సోషల్ గ్యాదరింగ్ లోకి వెళ్ళకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, సామాజిక దూరం. హెచ్ఎంపీవీ కేసులు చైనాకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలోనూ బయటపడుతున్నాయి. ఇంగ్లాండ్ లో శ్వాసకోశ సమస్యలతో ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య 1 నెలలో 4 రెట్లు పెరిగింది. పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ హెచ్చరికలు జారీ చేసింది.
హెచ్ఎంపీవీ నుంచి రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. సబ్బు నీరు లేదా హ్యాండ్ శానిటైజర్ వాడాలి. వైరస్ సోకిన వ్యక్తులు రద్దీ ప్రాంతాలకు దూరం పాటించాలి. వైరస్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ లో ఉండాలి. లక్షణాలు తీవ్రమైతే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. హెచ్ఎంపీవీ వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలర్ట్ ఇచ్చాయి. ఏపీ సచివాలయంలో ఈ వైరస్ పై వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. నిజానికి హెచ్ఎంపీవీ వైరస్ 60 ఏళ్లుగా ఉంది. మొట్టమొదట 2001లో నెదర్లాండ్స్ లో బయటపడింది. చల్లని వాతావరణాల్లో యాక్టివ్ గా ఉంటుంది. వైరస్ పెరగడానికి కూడా ఇదే సరైన సీజన్. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా వైరస్ల పట్ల ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీలైనంత ఎక్కువ మంచినీరు తాగుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఎవరినైనా పలకరించాల్సి వస్తే నమస్తే చెప్పడం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడమే బెటర్.